లూలు మాల్ క్యాబినెట్లో జరిగిన డిస్కషన్ తర్వాతే లూలు మాల్కి ల్యాండ్ ఇచ్చారు. ఈ 2 అంశాలు అంతా తెలియనట్టు ఏదో కొత్తగా తెలిసినట్టు లూలు మాల్ విషయం ఎందుకు బయటకు వచ్చింది ఇప్పుడు కొత్తగా? జనరల్గా కూటమి అన్నప్పుడు మల్టిపుల్ పార్టీస్ ఉన్నప్పుడు ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఆ డిస్టర్బెన్స్ వేరే ఉంటుంది. ఓకే, వాళ్ళ మధ్య లుకలుకలు అనేది వేరే ఏదో సంఘటన ఏదో ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే శాఖాపరంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ వాళ్ళని డిఫెన్స్లో పడేస్తూ కూటమిలో వాళ్ళ ప్రయారిటీని కాపాడుకోవడం చేసే చర్యలు అనమాట. మీరు కానీ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే, నేను ఒకానొక సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న హింసలు వీటన్నిటికీ నేను కానీ హోమ్ మినిస్టర్ అయి ఉంటే అనే విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ లేనప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడే అనిత గారి విషయంలో అదే కొత్తగా వచ్చిన తర్వాత అనిత గారు కాకుండా హోమ్ మినిస్టర్ నేను అయి ఉంటే అనే విధంగా మాట్లాడారు. ఫస్ట్ ఆయన ఏమి యాక్సెప్ట్ చేశారు? కూటమి ప్రభుత్వంలో అరాచకాలు పెరిగిపోయినాయని యాక్సెప్ట్ చేశారు ఆ పాయింట్తో. కానీ ఎవరిని డిఫెన్స్లోకి దోశారు? టీడీపీని డిఫెన్స్లో దోశారు అనిత గారిని టార్గెట్ చేసి. సో తర్వాత ఏం జరిగింది? దాని కాన్సిక్వెన్సెస్ చూసుకోండి. మీకు అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. సో కాశీనాయన క్షేత్రంలో అవి కొంచెం విధ్వంసం చేసి అటవీ శాఖ త్రూ జరిగినాయి అని చెప్పేసి నింద ఏమో పవన్ కళ్యాణ్ గారి మీద వేసి లోకేష్ గారు వెళ్ళి తన సొంత ఖర్చులతో అది కట్టిస్తానని ప్రామిస్ చేసి వాళ్ళు క్రెడిట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? మంత్రి అనిత గారు మధ్యాహ్న భోజనం టైపు ఒక గురుకులానికి వెళ్ళి ఒక గురుకులానికి వెళ్ళి బొద్దింకను చూపించి మరీ మాట్లాడారు. అది ఎవరిని టార్గెట్ చేశారు? జనసేన శాఖని టార్గెట్ చేశారు. బోండా ఉమా గారు కూడా మీరు కానీ చూసుకుంటే అసెంబ్లీలో, అంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో లేని సమయం చూసుకొని కూడా పొల్యూషన్ శాఖ కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు అన్నారు. అది ఎవరిని టార్గెట్ చేసినట్టు? పొల్యూషన్ శాఖ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే సార్, కూటమిలో ఉన్నప్పుడు కూడా పార్టీ యొక్క ప్రాధాన్యత తగ్గిందని కానీ వేరే టాపిక్ ఏదో ఉంటుంది, వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళని డిఫెన్స్లో పడేయటం కోసం ఇలాంటి ఒకళ్ళనొకళ్ళు అంటే తగ్గించి మాట్లాడే విధంగా డిఫెన్స్లోకి తోసేయడం కోసం చర్యలు ఇవన్నీ. సో లూలు మాల్ విషయం కూడా వీళ్ళందరూ కలిసి క్యాబినెట్ మాట్లాడుకొని డెసిషన్ తీసుకొని ఒక కూటమిగా అందరూ కలిసి చేసే డెసిషన్సే. ఏది పావులాకి అమ్ముదామా, ₹10 అమ్ముదామా, 99 పైసలకు అమ్ముదామా అనేది అంటే తెలిసే ఉంటాయి. కానీ ఈ పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఏంటంటే డిఫెన్స్లోకి తోయడం అనమాట వేరే శాఖని. సో వీటన్నిటికీ కూడా రేపు ఎలక్షన్స్ అప్పుడు ప్రజలు కంపల్సరీ, అంటే ఈ జనరల్ ఎలక్షన్స్ చాలా టైం ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు, అంటే ఆ స్థాయిలో ఏమైనా వ్యతిరేకత రావచ్చా? అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు తీసుకున్నా కూడా రూలింగ్ గవర్నమెంట్ కొంచెం ఫెచింగ్ ఉంటుంది. బికాజ్ రూలింగ్లో ఉన్న అతను గెలిపించుకుంటే ఏదో ఒక ఫండ్ శాంక్షన్ చేయించుకొని కొంచెం డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తాడేమో, మన కాలనీ కావచ్చు, మన గ్రామానికి కావచ్చు, మన మండలానికి కావచ్చు అనే ఒక దృక్పథం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న వ్యతిరేకత అంటే రైతుల నుంచి వస్తున్నది అవ్వచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వస్తున్నది అవ్వచ్చు, లేదు ఇప్పుడు మందుబాబుల నుంచి వస్తున్నది అవ్వచ్చు, ఆశా వర్కర్ల నుంచి అవ్వచ్చు, అంటే మీకు ఏ సెక్టార్ తీసుకున్నా ఎవరు కూడా హ్యాపీ లేరు. సో అంటే వ్యాపారులు తీసుకున్నారనుకోండి, ఒకప్పుడు కరెంటు ఛార్జీలు ఎక్కువ ఉండి మేము నాశనం అయిపోయామని అంతకు మించి బిల్లులు వస్తున్నాయి. అట్లా ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ తీసుకున్నా దే ఆర్ అన్హ్యాపీ. అలాంటి ఉన్న సందర్భంలో రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాం కదా, మనకు ఫేవర్ జరిగిద్ది కదా అనే భావన కూడా కనపడట్లేదు. అంటే రేపు ఎలక్షన్స్లో ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఓట్లేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. సార్ ఇప్పుడు అసలు వైసీపీ వాళ్ళు అపోజిషన్గా నిలబడినిచ్చే అవకాశం ఉందా రేపు ఎలక్షన్స్లో? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కంపల్సరీ పోటీ చేస్తుందండి. మీరు 2019 to 24 మధ్య ఒక ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ పోటీ చేయనివ్వలేదు అనే కంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో విత్డ్రా అయ్యారు ఫస్ట్ టీడీపీ వాళ్ళు. చంద్రబాబు గారు లోకల్ బాడీ ఎలక్షన్లో టీడీపీ విత్డ్రా అవుతుంది, ఎందుకంటే మాకు న్యాయం చేయట్లేదు, మా మీద మా కార్యకర్తలను వేధిస్తున్నారు, అందువల్ల మేము విత్డ్రా అవుతున్నామని కార్యకర్తలకు నిర్దేశించాడు. అందువలన మోస్ట్లీ వాళ్ళు విత్డ్రా అవటము ఏకగ్రీవాలు బాగా జరిగినాయి. తర్వాత ఒకవేళ పోటీ చేసిన ఫర్ నేమ్ సేక్ చేసినట్టు జరిగిపోయినాయి. అందువల్ల వాళ్ళకి భారీ విజయాలు దక్కినాయి. ఎవరికి? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. కానీ ఆ విధంగా విత్డ్రా అయ్యే పార్టీ వైఎస్ఆర్సీపీకి అయితే క్లియర్గా కనబడుతుంది కదా. మన పులివెందులు అవ్వచ్చు, ఒంటిమిట్ట అవ్వచ్చు, వాళ్ళు ఓటమిని యాక్సెప్ట్ చేస్తారు కానీ విత్డ్రా చేయరు. ఓటమినైనా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ పోరాడటానికి మాత్రం వెనకడుగు వేసేది లేదు అనేది వైఎస్ఆర్సీపీ విధానం. అది క్లియర్ కనబడుతుంది. దానికి తోడేమవుతుంది, ఇప్పుడు ఒక పులివెందులు కానీ ఒక ఒంటిమిట్ట కానీ చేస్తే ఏమైంది, మీరు 2 జెడ్పీటీసీలు సెలెక్ట్ చేసుకొని చేస్తే రాష్ట్రంలో ఉన్న యంత్రాంగాన్ని, రాష్ట్రంలో ఉన్న నాయకులందరినీ అక్కడ గ్యాదర్ చేసి ఎలక్షన్ చేయగలిగారు.
రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ స్టేట్ అంతా ఒకేసారి జరిగితే మీకెంత బలం ఉంటుందో వైఎస్ఆర్సీపీకి కూడా అంతే బలం ఉంటుంది. మీ పోలీస్ యంత్రాంగం కూడా ఒక చోటకి వెళ్ళి ఫోకస్ చేయలేరు. న్యాయబద్ధంగా ఎలక్షన్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, పోరాటానికి వైఎస్ఆర్సీపీ వెనకడుగేసే పరిస్థితి లేదు కాబట్టి టీడీపీ ఏకగ్రీవాలు జరుగుతాయి, వీళ్ళు విత్డ్రా అవుద్ది అనే ఛాన్సే లేదు.